హన్వాడ మండలం నాయనోన్పల్లి గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ నరసింహులు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో రీసెంట్గానే సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామాభివృద్ధి కోసం పార్టీలు ఏవైనా కానీ మేము అభివృద్ధి ఒకే దశలో చేసుకుంటూ పోతా ఉన్నాం. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం. కానీ మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్లుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కానీ, సంక్షేమ కార్యక్రమాలను కానీ, విద్యపై ఆయన చూస్తున్నట్టు ప్రేమను కానీ, ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తున్నా మన మామ్నా నియోజకవర్గానికి ప్రత్యేకంగా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్న తరుణంలో ఇక్కడైతే ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి కింద ప్రతి ఒక్క కార్యక్రమం కూడా, ఫ్రీ బస్సు అయితేనేమి, ఉచిత విద్య అయితే, విద్యలో కూడా ఎమ్మెల్యే గారు అనుక్షణం పేదింటి బిడ్డలను చదివిస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, విద్యానిధి పెట్టి సొంత నిధులు ఖర్చు చేయడంలో అయితేనేమి, ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, మరో దిక్కేమో సొంత నిధులతోనే ఎమ్మెల్యే గారు విద్యపై చూపిస్తున్న మక్కువ, విద్యా వైద్యం మీద చూస్తున్న ప్రేమ. ఇది ఒక మాబ్నార్ నియోజకవర్గం ఒక పండగ వాతావరణం లాగా, స్వేచ్ఛతో పాటు అభివృద్ధి కూడా రెండు రైలు పట్టాలలాగా ప్రయాణం చేస్తూ ఉంది. స్వేచ్ఛ, అభివృద్ధి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఇంటికి సంబంధించినటువంటి పేదింటి బిడ్డలు అందరూ కూడా ఆనందంగా, హ్యాపీగా, స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఇటువంటి నాయకత్వం కింద మేము కూడా పనిచేయాలి, మేము కూడా దీంట్లో మమేకం కావాలి, ఈ అభివృద్ధిలో మేము కూడా భాగం కావాలని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక్క అడుగు ముందుకు పడి నాయనోన్పల్లి సర్పంచ్ గారు మొట్టమొదటగా హంగు ఆర్భాటాలతో మీటింగ్లు పెట్టి జాయిన్ అయ్యేది వద్దన్న, సార్ ఏ విధంగా అయితే సింపుల్గా కార్యక్రమాలు చేస్తున్నాడో నేను కూడా అదే విధంగా జాయిన్ అవుతా అని చెప్పి ఆయన మనస్తత్వానికి అనుగుణంగా సింపుల్గా సర్పంచ్ గారు వచ్చి అన్కండిషనల్గా ఏ విధమైన కండిషన్ లేకుండా కండువా వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కాబట్టి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్గా మేము మా హక్కున చేర్చుకొని సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఇంకా ఫ్రీగా ప్రతి ఒక్క పేదింటి బిడ్డకు అందేటట్లుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దీనికి ఒప్పుకున్నారు. వారందరూ కూడా ఆయన ఆహ్వానించారు. అందరూ కలిసి గ్రామాభివృద్ధి కోసం ఇప్పటి నుంచే కష్టపడతారు. కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో వీళ్ళందరూ పనిచేయాలని, వీళ్ళకు అన్ని మంచి శకునాలు, మంచి రోజులు, ఆనందంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో అన్ని ముందు తర్వాత కూడా అన్ని కార్యక్రమాలకు మేము సహకారం ఉంటుందని తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హన్వాడ మండలంలోని నాయనపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ నరసింహులు గారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. ఆయనకు అభివృద్ధి పథకం లోపల అన్ని విధాలుగా ఆదుకుంటారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి ఏ విధమైన సమస్య ఉన్నా అని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పిండు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చూసే నరసింహులు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది.